ప్రభునందు ప్రియులారా, ఈ చక్కటి పరిశుద్ధ ఆలయానికి ఇచ్చేసి మహోన్నతుడైనటువంటి దేవదేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించగలిగినటువంటి ఈ గొప్ప ధన్యత మహాదేవుడు మనకు అనుగ్రహించడం సంతోషించదగ్గ విషయము. గడిచినటువంటి నెలలో ప్రతి దినము గనుడైనటువంటి దేవుడు మనలను కాచి కాపాడి సజీవుల యొక్క లెక్కలో మన నుంచి మరొక నెలను ఆశీర్వాదంతో మనకి అనుగ్రహించటము నిజంగా చాలా ఆనందించదగ్గ విషయము. మన జీవితంలోనికి ఒక దినము వస్తూ ఉంది అని అంటే అది కేవలము దేవుని కృప వల్ల మాత్రమే. అందును బట్టి మనం అందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో గలమెత్తి సంతోషకరమైనటువంటి రీతిలో మనం చక్కగా పాటలు పాడగలిగాము. నడిపించినటువంటి సోదరులతో కలిసి మనము ఆయన కీర్తించే గొప్ప ధన్యతను మహాదేవుడు మనకి దయచేయటము నిజంగా ఆనందించదగ్గ విషయం. పాటల అనంతరము మనము మంచి వాక్యము చేత ప్రేరేపించబడ్డానికి, మంచి వాక్యము చేత మనము ఆత్మీయంగా బలపరచబడ్డానికి, ప్రోత్సహింపబడ్డానికి, ఆత్మను మరింత ఉజ్జీవ నడిపింపులోనికి తీసుకువెళ్ళే దేవుని మాటలు మనకెంతో అవసరం గనక అటు మాటలకు మనము పరిపూర్ణంగా సిద్ధపడి దైవ సన్నిధిలో మనం కూడుకుని ఉండటం సంతోషించదగ్గ విషయం. ప్రతిదీ చాలా క్రమశిక్షణగా, మర్యాదగా, దేవుని నామానికి కీర్తి కలిగే విధంగా జరిపించాలనేటువంటి ఒక ప్రత్యేక సంకల్పంతో అనుకున్న సమయానికి మనం చక్కగా మందిరాలకు రావటం, ఒక ఆర్డర్ ప్రకారంగా ఎలా పెడితే అలా కాకుండా ఒక చక్కగా లైన్గా పద్ధతిగా కూర్చొని ఇటు ఆరాధనలో మనము పాలభాగస్తులమయ్యి దేవుణ్ణి మరింత సంతోషపెట్టడానికి, అనుగ్రహించబోతున్నటువంటి దీవెనలు పొందుకోవడానికి మనం అందరము దేవుని సన్నిధిలో కూడుకుని ఉన్నాం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం కృప అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. శీర్షికలో పెట్టుకొని నెలలో మొదటి ఆదివారం కనుక ఒకసారి ఆ పాఠాన్ని అలా పక్కన పెట్టి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకోవడానికి ఈరోజు మనం సిద్ధపడి ఉందాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠాంశం ఏమనంటే గర్భము ధరించిన దురాశ అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉంటూ ఉన్నాం. పాఠాంశాన్ని ముందుగా చెప్పడానికి గల కారణం ఏమనంటే మీ మైండ్ ఏదైతే ఉందో, మీ మనసులో ఏదైతే ఉన్నాయో ఈ చెబుతున్నటువంటి పాఠాంశం మీద దృష్టి ఉంచుతారని, చెప్పబడుతున్నటువంటి ఈ దేవుని మాటలులోనే మనం ఉండి కాసేపు అది పరిపూర్ణంగా మనం మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి వీలుగా బలంగా ఉంటారనేటువంటి ఆలోచనతో ముందుగానే అంశాలను మీ మనసుకు తీసుకురావటం జరుగుతూ ఉంది. గర్భము ధరించిన దురాశ, అయితే గర్భవతి అయిన దురాశ, ఇలా ఏదనుకున్నా గట్టికి ఏదో ఒక అంశాన్ని మన మైండ్లో మనసులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి.
ప్రధానంగా మనం ఈ అంశంలో చివరిని ఒక మాట మనకు కనబడతా ఉంది. గర్భము ధరించిన దురాశ అనేటువంటి పాఠంలో దురాశ అనేటువంటిది ప్రధానంగా మనం ఈ పాఠం అంతా ఫోకస్ చేయవలసి ఉన్నది. ఆశ అనేటువంటిది ప్రతి మనిషికి ఉంటుంది. అది దేవుడు పెట్టింది గనక ఆశ మనిషికి మంచిది. ఆశ మనిషిని జీవింపజేస్తుంది. ఆశ అనేటువంటిది మనిషిని జీవింపజేసే శక్తి ఆశకు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలానే దురాశ అనేటువంటి ఒకటి ఉంది, అది మనిషిని నశింపజేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మనిషిని చంపేస్తుంది. ఆశకి దురాశకి ఇంత వ్యత్యాసం ఉంది. ఆశ మనిషిని జీవింపజేస్తే దురాశ మనిషిని ఏం చేస్తుంది? చంపేస్తుంది అన్న ఆలోచన మనకు కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకోవడానికి ముందు లోకంలో ఉన్నటువంటి ఒక సామెత మనకు బాగా తెలుసు కదా, మీకు బాగా తెలుసది. దురాశ దుఃఖానికి చేటు అనేటువంటి. ఇది ఎంత మట్టుకు నిజం? దురాశ దుఃఖానికి చేటు అనేటువంటి ఈ సామెత ఏదైతే ఉందో, ఈ మాట ఏదైతే ఉందో, ఇది నిజమా అబద్ధమా? నిజమే. అబద్ధమైతే కాదు, నిజంగా అనుకునే ఈ సామెత ఎప్పుడు పుట్టిందో కానీ లోకంలో అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ మాటకి లేక సామెతకి విలువ తగ్గలేదు. నిజానికి ఎప్పుడు విలువ తగ్గదు. దురాశ దుఃఖానికి చేటు. ఈ అంశాన్ని పెట్టడానికి ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ఏంటి? గర్భము ధరించిన దురాశ అనే పేరు పెట్టడానికి బైబిల్ గ్రంథంలో ఒక వాక్యము మనల్ని ప్రేరేపించటం, పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యము మనల్ని ఆలోచింపజేసి అందరినీ ఆ విధమైనటువంటి స్థితికి నడిపించడానికి సిద్ధపడింది. ఇలాంటి అంశాల ద్వారా అసలు సిసలైనటువంటి వాస్తవాన్ని నేర్చుకోవడానికి భక్తులకు అవసరం. భక్తిహీనులకైతే పని లేదమ్మో కానీ ఆలోచనాత్మకమైనటువంటి అంశాలు వారి జీవితాలకు ఎంతో మేలును సమకూర్చే పాఠాలుగా, ఎంతో లాభాన్ని తెచ్చిపెట్టే అంశాలుగా ఈ పాఠాలు ఉన్నాయి. అందుకే మనం ఏం చేయాలనంటే, అప్పుడప్పుడు రోజు బిర్యానీ ఎలాగైతే వండుకోమో, ఏదైనా స్పెషల్ అయితే ఎలాగైతే మనం ఇంట్లో మంచి అద్భుతమైనటువంటి వంట ఎలాగైతే వండుకుంటామో, కూర నారో తెచ్చుకొని, అలాగానే ప్రతి ఆదివారం ఒకే అంశం కాకుండా ఒక స్పెషల్ అంశం, పాఠాంశాన్ని మనల్ని అందరినీ ఆలోచింపజేసి వాస్తవాన్ని పట్టుకుని ఆ వాస్తవములో నడవడానికి, జీవించడానికి ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఇవన్నీ. యాకోబు పత్రిక 1వ అధ్యాయానికి ఒకసారి మనం అందరము రాగలిగితే అక్కడ ఒక మంచి మాట మనకు కనబడతా ఉంటుంది. అందరూ బైబిల్ తెరవండి. యాకోబు పత్రిక, బయట కూర్చున్నటువంటి వారు పిల్లలు అల్లరి చేయకుండా చక్కగా నీట్గా మనం ఎక్కడున్నా మందిరంలో ఎక్కడున్నా గట్టుకి ఈ వాక్యం పట్ల ఒక గంట మనం మనసు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును
నేను అనేటువంటి మాట అక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దురాశ గర్భం ధరించిందంట. దురాశ ఏం ధరించింది? గర్భం ధరించింది. గర్భం అంటే బహుశా మీకు అందరికీ తెలుసు, సోదరిమణులు తల్లులు చాలామంది ఉన్నారు. ఇది ఏదో కొత్త పదం ఏం కాదు, విచిత్రమైనటువంటి ఆలోచన పదం ఏం కాదు. మ్యాక్సిమం ఇక్కడ పిల్లలున్న తల్లులకి అందరికీ అనుభవపూర్వకమైనటువంటి విధానం. దురాశ గర్భము ధరించి కుమారునిగా అన్నదట. దురాశ గర్భం ధరించి కుమారుణ్ణి కన్నా. ఆ కుమారుడి పేరు ఏం పేరు? పాపము అని చెబుతున్నాడు. దురాశ గర్భం ధరించటము, కుమారుని కంటాం. ఆ కుమారునికి పేరు కూడా పెట్టేశారు, పాపము అని. అంతటి తాగలేదు. ఈ పాపము పరిపక్వమై అంటే పుట్టినటువంటి బిడ్డ, పాపం అనేటువంటి బిడ్డ అంచులంచులుగా ఎదగటం ప్రారంభం అయితే ఆ పాపము కన్నదంటే మరొకటి. ఏంటది? మరణము అనేటువంటి. ఒక విధంగా చెప్పాలని అంటే మరణము దురాశకి ఏమవుతుంది చెప్పండి? మీరు ఆలోచన చేయండి. మరణము దురాశకి ఏమవుతుంది? కుమారుడా చెప్పండి. దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటే పాపం మళ్ళీ మరణాన్ని కన్నదట. దురాశకు పుట్టినటువంటి బిడ్డ పాపమైతే, పాపానికి పుట్టినటువంటి బిడ్డ మరణం. ఈ లెక్కని మరణము దురాశకి ఏమవుతుంది? చూడండి, మనవడు ఈ కనెక్షన్ బాగుంది కదండి. ఈ యొక్క లింకు చాలా విచిత్రంగానే మనకు కనబడతా. ప్రియులారా, మొత్తానికి లోకములో బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషి, మంచోడా చెడ్డోడా ఎవరైనా కానీ, మరణించాలని కోరుకుంటాడండి, జీవించాలని కోరుకుంటాడా? జీవించాలనే కోరుకుంటాడు. అతను మంచోడు కాకపోయినా జీవించాలనే కోరుకుంటాడు. కానీ భూమి మీద జీవించకుండా చేసేది ఒకటి ఉంది అని చెప్తున్నాడు. భూమి మీద బ్రతకకుండా, దేవుడి ఆశీర్వాదాలు అనుభవించకుండా చేసేది ఒకటి ఉంది. అదే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మూలానికి వెళ్ళిపోతే దురాశ అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దురాశ అనేటువంటిది మనిషిని బ్రతకకుండా, భూమి మీద దేవుడి ఆశీర్వాదాలు అనుభవించకుండా చేసేసే శక్తి దురాశకుంది అనేటువంటి విషయం. దురాశ వలన మనిషి ఏదోటి చేసేస్తాడు, చేయించేస్తుంది. దురాశ మనిషిని ఏం చేస్తుంది అంటే ఏదోటి చేయించేస్తుంది. చేయటం వల్ల పాపం వచ్చేస్తుంది. పాపం వల్ల మనిషికి మరణము, అంటే భూమి మీద బ్రతకకుండా చేసేసే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ లెక్కను బట్టి మనం ఆలోచన చేస్తే దురాశ వల్ల మనిషికి లాభం ఉందా, నష్టం ఉందా? మీరు ఆలోచన చెప్పండి. నష్టమే ఉంది. కాబట్టి ఆ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, దేవుడు ఏమని మనకు బోధించాలనుకుంటూ ఉన్నాడంటే, ఆశ అనేటువంటిది నేను పెట్టింది, అది ప్రతి మనుషులోనూ ఉండటం వల్ల మంచిదే. ఆశ మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే జీవించటము, నెక్స్ట్ దేవుని కొరకు జీవించే అద్భుతమైనటువంటి శక్తికి ఆశగా ఉంటుంది. జీవించటం అని అంటే ఏదోలాగా బ్రతకటం కాదు, దేవుని కొరకు బ్రతికే శక్తి ఆశకు ఉంది. దురాశ అనేటువంటిది ఏదైతే ఉందో కేవలం తన కోసమే బ్రతకడానికి,
అని అనుకుని తన కోసమే బ్రతకడానికి తనకి ఏదైతే లాభం అనిపిస్తుందో ఆ లాభాన్ని సంపాదించడానికి ఎన్ని అడ్డుదారులు అయితే ఉన్నాయో వాటిలో నడిపించడానికి ప్రేరేపించేదే ఈ దురాశ అనేటువంటి సంగతి మనకి ఆలోచన చేస్తాం. ఓకే, బాగానే ఉంది. అయితే ప్రియులారా, అసలు దురాశ అనేటువంటిది ఎవరికి సంబంధించింది అంటే ఈ దురాశకి తండ్రి ఎవరండి? ఇప్పుడు మరణము దురాశకి తాత అని చెప్పుకున్నాం, మనవడని చెప్పుకున్నాం, ఇలాగా ఇవి అనుకున్నాం. అసలు దురాశకి తండ్రి ఎవరండి? ఏమండి? సాతానుడండి. దురాశకి తండ్రి సాతానుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము. ప్రియులారా, 8వ అధ్యాయంలో చూడండి, మనం 44వ వచనం చదువుకోబోతా ఉన్నాము. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అనే మాట చూడండి. మీరు అంటే దురాశపరులతో చెప్తున్నటువంటి మాటలు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను గోరుచున్నారు. ఏటట? మీ తండ్రి దురాశలు, మీ తండ్రి దురాశలు. ఇంతకీ మీ తండ్రి అంటే ఎవరు? ఈ తండ్రి అంటే పక్కన చెప్పేశాడు ముందు లైన్లోనే. అపవాది అంటే సాతానుడు. దురాశకి తండ్రి ఎవరు? సాతానుడు. దురాశ అనేటువంటిది సాతానుడు వలనే, అపవాదు వలనే పుట్టుకొచ్చింది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అసలు సాతానుడు అనేటువంటి ఈ వ్యక్తి పాపము చేయకమునుపు ఇతని స్థితి ఓసారి మనం ఆలోచన చేస్తే, అసలు ఈ దురాశ అనేటువంటిది అతనిలోకి ఎలాగొచ్చిందో, ఆ దురాశ వల్ల అతను ఎలా పతనం అయిపోయాడో, ఎలా నాశనం అయిపోయాడో అనేటువంటి సంగతిని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ప్రియులారా, అపవాది అనేటువంటి వాడు దేవుని యొద్ద ఉండేవాడిగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. పరలోకంలో ఎవరున్నారు? దేవుడు, తండ్రి అయిన దేవుడు, తర్వాత కుమారుడైనటువంటి యేసు ప్రభువారు, తర్వాత పరిశుద్ధాత్ముడు. అంత మాత్రమే కాకుండా కోటాను కోట్ల దేవదూతల యొక్క సమూహము పరలోకములో ఉండేవారు. ఈ కోటాను కోట్ల దేవదూతల యొక్క సమూహానికి అధిపతిగా, అంటే దేవదూతలకు అందరికీ హెడ్గా ఎవరుండేవారు? ప్రధాన దూత అనేవాడు ఉండేవాడు. ఇతనే ప్రధాన దూత. నిజంగా ఆ స్థాయి చాలా గొప్పదండి. ప్రధాన దూత యొక్క స్థాయి, ఆ ఉన్నతమైన స్థితి మామూలుది కాదండి, చాలా గొప్పది. తండ్రి అయిన దేవుని తర్వాత పరలోకంలో దేవుడి తర్వాత కుమారుడి తర్వాత పరిశుద్ధాత్ముడి తర్వాత 4వ స్థానం ఎవరిదన్నా ఉంది అని అంటే ఈ ప్రధాన దూతది. ప్రధాన దూత కింద కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. ఇప్పుడు వీడు ఏమనుకున్నాడంటే, ఇది సరిపోదు, నాకు ఈ ప్రధాన దూత యొక్క అధికారము నాకు సరిపోదు అన్న చెడు ఆలోచన తనలోకి రావటం ద్వారా సీక్రెట్గా ఏం చేశాడంటే, తన కింద ఉన్నటువంటి మిగతా దేవదూతలందరినీ పురుకొలపటం, తన వశం చేసుకోవటం. ఎంతకాలం ఈ బానిస బతుకుతాం మనం? ఎప్పుడు చూసినా ఈ సేవలే చేయటమే మనం. రాత్రానిక పగలనక ఈ సేవ చేసుకుంటానే ఉంటామా? మనకు బ్రతుకులంక ఎప్పుడు ఎదుగుదల ఉండదా? రండి, మనం అందరం ఒక యూనిటీగా ఉందాం. ఆ అగ్రస్థానాన్ని మనం సంపాదించుకున్నామంటే ఇంక ఇదంతా పరలోకం అంతా మందైపోతుంది అని మిగతా దేవదూతల్ని ఏం చేశాడు ఇతను? మిగతా దేవదూతల్ని ఏం చేశాడు? తల్లి రెచ్చగొట్టి
వాడి వైపు తిప్పుకునేటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు తనలో ఏం కనపడతా ఉంది మనకి? దురాశ. ఉన్న ఆధిపత్యం సరిపోలేదు, ఇప్పుడు తనకున్నటువంటి అధికారం సరిపోక దేవుని యొక్క స్థానాన్ని అధిగమించాలని ఒక భయంకరమైనటువంటి దురాశ కలిగి ఉన్నాడు. యుద్ధానికి దిగాడు. ఎవరితో అనుకున్నారు? ఈ ప్రధాన దూత ఏకంగా యుద్ధానికే దిగాడు, దేవుని స్థానాన్ని ఆక్రమించాలని. ఎవరితో? దేవునితో. దేవునితోనే యుద్ధాన్ని దిగాడు. ఏమైంది ఆఖరికి అన్న విషయాన్ని ఆలోచన చేస్తే ఉన్నది పోయింది. తర్వాత చెప్పండి. ఉన్నది పోయింది, తర్వాత వెళ్దాం మీకు. అలాగే అయిపోయింది పరిస్థితి. ఏమండి, ఒక్క తాపు దన్నితే దేవుడు పాతాళలోక చీకటి బిలములో బంధించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈ దేవదూతల యొక్క సమూహానికి చాలామంది. అలాగా దేవుని ఎదుట ప్రధాన దూతగా కోటాను కోట్ల దేవదూతలపై అధికారిగా ఉండవలసినటువంటి ఈ అపవాది కేవలము దురాశ వలన అక్కడి నుండి నెట్టబడి కిందకి పడద్రోయబడ్డాడు. అంటే ఇదంతా మనం ఆలోచన చేస్తే దురాశ వలన అతను ఏదన్నా మేలేమైనా సంపాదించుకోగలిగాడా అని అంటే మేలు సంపాదించుకోలేదు కదా, నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ పగ లోపల ఉండిపోవటం వల్ల ఇప్పుడు దేవుని పిల్లలైనటువంటి వారందరినీ దురాశ పరులుగా చేసి దేవునికి పిల్లలు కాకుండా చేయటమే ఒక ఎజెండాగా పెట్టుకుని భూలోక నరజాతిని దేవునికి పిల్లలు కాకుండా చేయటమే. ఏ పరలోకము నుండి అయితే సాతానుడు భూలోకానికి దురాశ వలన నెట్టబడ్డాడో, మానవ జాతిని దేవుని పిల్లలుగా వారు దేవుని సన్నిధిలో గడిపితే పరలోకానికి వెళ్ళిపోతారు. పరలోకానికి కనుక వెళ్ళిపోతే అక్కడ వారు భోగభాగ్యాలు అనుభవిస్తారు. నరమాతృలు దేవుని పిల్లలుగా ఉండటము, దేవుని సముఖమందు సుఖంగా ఉండటం నేను చూడలేను, సహించలేనటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రతి వాని మనసులోనూ ఆశకు బదులు ఏది జప్పిస్తూ ఉన్నాడు సాతానుడు? దురాశను ప్రవేశపెడుతున్నటువంటి సందర్భం మనం చూస్తాం. భూలోకంలో మొట్టమొదటి మానవులు ఎవరో చెప్పండి, మీకు బాగా తెలుసు కదా. ఆదాము గారు, అవ్వ గారు. భూమి మీద ఇంక వేరే మనుషులు ఎవరో లేరు. కొన్ని కోట్లాది ఎకరాలన్నీ భూ పంట అంతా పాపం అవ్వదే, ఆదాముదే. భూమి మీద ఉన్నటువంటి ఫలాలన్నీ వారి సొంతం. భూమి మీద ఉన్నటువంటి సర్వసంపద అంతా వారిదే. ఏమీ కుదువు లేకుండా అద్భుతమైనటువంటి ఏదోని తోటలో ఈ దంపతులను పెట్టి ఆనందంగా ఉండాలని చెప్పాడు. ఇంక వారికి లోటు లేదండి, కొదువు లేదండి. ఒక విధంగా చెప్పాలంటే భయం కానీ, సిగ్గు కానీ, బెంగ కానీ లేకుండా, వస్త్రాలు కొట్ట లేకుండా అంత హ్యాపీగా ఓ పక్షుల్లాగా చాలా హ్యాపీగా ఏది కావాలనుకుంటే అది ఎప్పుడు పెడితే అప్పుడు తింటూ ఆనందంగా నవ్వుకుంటూ ఆరోగ్యంగా చాలా హ్యాపీగా ఉండేవారు. అలాంటి వాని వద్దకు ఈ దుష్టుడు వచ్చాడు. ఎవరు ఈ దుష్టుడు? సాతానుడు. వచ్చి ఒకే ఒక మాట చేత ఏంటి ఆ మాట అంటే, మీరు ఈ పండు గనక తింటే మీరు అలాగైపోతారని అనగానే పాపం ఈవిడికి దురాశ చూపించాడు. ప్రస్తుతానికి హ్యాపీగానే ఉన్నారు వాళ్ళకి ఏం ఇబ్బంది ఏమి లేదండి, రోగం లేదండి, ఏ విధమైనటువంటి సమస్య లేదండి, చాలా హ్యాపీగా ఉన్నారండి. అంత హ్యాపీగా ఉన్నాం మాకెందుకు అనేటువంటి ఆలోచన కూడా వారికి రాలా.
మాకు కొదువు లేకుండా చాలా సంతోషంగా ఉన్నాం, మాకు అక్కర్లేదు ఆ పండు అని అంటే సరిపోను. కానీ అలాగ అనకుండా, అయ్య బాబా అలాగైపోతామా, అలాగైపోతే ఇంకేముంది జీవితం, అమ్మో బాబా ఇంకా చాలా హ్యాపీగా ఉంటుందమ్మా అని అనుకుని ఆడి మాయ మాటలకు పడి పాపం పండు తింటాం. అది ఆవిడకి తర్వాత పండు తినటం ద్వారా అత్యాశకు పోయి దురాశ వలన ఆ పండు తినటం వల్ల దేవుని ఇంటిలో నుండి వారిని తరమటం, దేవుని ఇంట్లో నుండి తరవటం మాత్రమే. కానీ అంతకుముందు కష్టమేంటో ఎరగనటువంటి వారికి ఇక మీదట నువ్వు కష్టపడి చెమటూరిస్తేనే తప్ప నీకు బువ్వ దొరకదు అని దేవుడు శపించేశాడు. చూసారా, ఇదంతా సాతానుడి దగ్గర నుండి మనం ఆలోచన చేస్తే దురాశ వల్ల మనిషి ఎంత ముప్పు తెచ్చుకుంటున్నాడు అనేటువంటి విషయం ఇదన్నీ మనకు పాఠాలు. దురాశ వల్ల ఎంత ముప్పు తెచ్చుకుంటున్నాడు. దురాశ అనేటువంటిది ఒకసారి ఒక పెద్ద మూటలాగా మన మీదకి వచ్చి పడదు, చిన్నగా ప్రారంభించదు. అది నెలలు గడిచే కొలది ఏమవుతుందనంటే గర్భము దాల్చి నెలలు గడిచే కొలది పెద్దదై పాపాన్ని కనే పరిస్థితి. ఆ పాపం వల్ల చాలా భయంకరమైనటువంటి మరణాన్ని మనం నెత్తి మీదకి తీసుకుని వచ్చే పరిస్థితి లేకపోలేదు. ప్రియులారా, మరొక సంఘటన లేక మరొక సందర్భాన్ని మీ మనసులో పెట్టే ప్రయత్నం చేస్తాను. మనం ఏ పాఠం నేర్చుకుంటా ఉన్నాము? గర్భము ధరించిన దురాశ వల్ల మనిషికి వచ్చే అతి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏంటో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం దేవుని పిల్లలుగా. సంఖ్యాకాండము 11వ అధ్యాయం. దయచేసి అందరూ గ్రంథాలు తెరవాలని ఆశపడతా ఉన్నాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 119 పేజీ నెంబర్లో సంఖ్యాకాండము 11వ అధ్యాయము మనం చదువుకోబోతా ఉన్నాం. ఇక్కడ ఉన్న సందర్భం ఏమనంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. దేవుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఆకలి చేత కడుపు మండిపోయి సరైన గృహాలు లేక, వస్త్రాలు లేక, సరైన భోజనం లేక డొక్కలన్నీ ఎండిపోయి భయంకరమైనటువంటి బాధలు అనుభవిస్తున్నటువంటి ఇశ్రాయేలీయులు మహాదేవుని యొక్క బాహుబలము చేత వారిని విడిపించి కానాను దేశానికి నడిపిస్తున్నటువంటి సందర్భం. దేవుడు ఏమన్నాడనంటే వారితో, అబ్బాయి మీ కష్టాన్ని నేను చూశాను, మీ మూలుగులను మీ భారాల్ని నేను విన్నాను, కళ్ళారా చూశాను. కాబట్టి మీరు కానాను దేశానికి వెళ్ళిపోతే చాలా సుభిష్టమైనటువంటి నేలది. మీరు కానాను నేను వాగ్దానం చేసిన భూభాగానికి వెళ్ళిపోతే అక్కడ మంచినీళ్ళకు లోటు ఉండదు, ఆహారానికి లోటు ఉండదు, గృహానికి లోటు ఉండదు, కడుపు నిండా భోజనం తింటారు. చాలా మీకు నచ్చినటువంటి పరిస్థితులుగా చాలా హ్యాపీగా మీరు ఉండొచ్చు అని దేవుడు చెప్పాడు. ఇక బాగానే ఉంది. మనోళ్ళు బయలుదేరి సగం దూరం వచ్చిన తర్వాత, ఐగుప్తు దేశం నుండి బయలుదేరి సగం దూరం వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయుల యొక్క మాటలు వింటూ ఉంటుంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి విందామండి. 11వ అధ్యాయం సంఖ్యాకాండము 4వ వచనం. వారు మధ్యనున్న మిశ్రమ జనము మాంసాపక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కీరకాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకము వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము చొమ్మచిలను. ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకుని. ఏం చేస్తున్నారంటే వీళ్ళు
జాగ్రత్తగా ఈ మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఎవరి మాటలు? ఇశ్రాయేలీల మాటలు. మోషేను చూసి ఏడ్చేస్తున్నారట. పాపం వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి? కాలు నొప్ప, నడువు నొప్ప? నొప్పుల కోసం కాదు ఈ ఏడుపు, మాంసం లేదని. ఎంత విచిత్రం! మీకేమైనా అర్థమవుతుందా? సొంతూరు వెళ్ళిపోతే హ్యాపీగా ఉండొచ్చు, మీకు నచ్చింది వండుకుని తినొచ్చు, అవన్నీ ఇచ్చే బాధ్యత నాది, మిమ్మల్ని పోషించే బాధ్యత నాది అని దేవుడు చెప్తే వీళ్ళు ఏమంటున్నారట? ఏడ్చేస్తున్నారట. చాలా విచిత్రంగా ఉంది. ప్రభునందు ప్రియులారా, చూడండి, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు జ్ఞాపకం వచ్చేస్తున్నాయట. చేపలు తిన్నారా? అక్కడల్లో చేపలు తిన్నారా? మాంసం తిన్నారా? పడేలుమని కొరాకారు ఇచ్చి కొడతా ఉంటుంటే అమ్మ బాబోయ్ అనేవారు. ఇప్పుడు చేపలు జ్ఞాపకం వచ్చేసి మోసే ముందు ఏడుస్తున్నారు. మోసే రాగానే తెగ ఏడుస్తున్నారట. ఎంత విచిత్రంగా ఉందో చూడండి వాళ్ళ వ్యవహారం, ఎంత విచిత్రంగా ఉందో. అందుకే 18వ వచనంలో చెప్పాడు దేవుడు. చూసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అదే అధ్యాయము 18వ వచనం. నీవు జనులను చూచి ఇట్లనుము, మోసే, వారి మూలుగులు, వారి ఏడుపులు నేను విన్నాను. కాబట్టి నువ్వు వెళ్ళు, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళు, నేను ఏదైతే చెప్తున్నా నా విషయాలు వారితో చెప్పు. ప్రియులారా, ఈ మాట చదువుకోవడానికి ముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ప్రయాణంలో ఉన్నారా? ఇంటికాడ ఉన్నారా? ప్రయాణంలో ఉన్నారు. ప్రయాణంలో ఏదోటి దొరికితే బాగుండని ఆశపడాల. పొలం ప్రయాణంలో ఉన్నాం, కడుపు నింపుకోవడానికి ఏదోటి ఉంటే చాలరా బాబు అని అనుకోవాలి. ప్రియులారా, దేవుడు వింటున్నాడండి వీళ్ళ మాటలు. దేవుడు విని చూడండి 18వ వచనంలో, నీవు జనులు ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకునుడి, మీరు మాంసము తిందురు. రేపటికి మీరు పరిశుద్ధపరచుకోండి, రేపటికి మీరు సిద్ధంగా ఉండండి. రేపు మీరు ఏం చేస్తారు? మాంసం తింటారు. రేపు మీరు మాంసం తింటారు. యెహోవా వినునట్లు ఏడ్చి మీకు ఎవరు మాంసము పెట్టగలరు? ఎవరు మాంసం పెట్టగలరు? వాళ్ళు ఉన్నవాళ్ళు జనం 30 మందా 100 మందా? 30 లక్షల మందికి మాంసం పెట్టాలంటే ఎంత అవుతుంది చూడు. 30 లక్షల మంది ఊరికే ఉజ్జాంపు లెక్క ఇది. ఇంకా ఎక్కువ మందే ఉంటారు పిల్ల జలాలతో కలిసి. ఉజ్జాంపుగా 30 లక్షల మంది. ఏమంటే చికెన్ కర్రీ పెట్టాలంటే ఎన్ని కోళ్ళు కావాలండి? ఈ ఆలోచన ఏమీ లేదు వాళ్ళకి. ముందుగా ప్రయాణం సాగితే చాలరా బాబు, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పెద్ద ప్రార్థన పెట్టుకుని భోజనం పెట్టుకోవచ్చు అన్న ఆలోచన లేదు. దారిలోనే మాకు మాంసం కావాలి. చూడండి, ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మీకు ఎవరు మాంసం పెట్టారు? ఐగుప్తులో మాకు బాగుగానే జరుగునని మీరు చెప్పుకుంటారు గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చెను, మీరు తిందురు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 దినాలు కాదు, 1 నెలంతా మీరు మాంసం తింటారని చెప్పేసాడు దేవుడు. 1 నెల రోజులు మీరు ఏం తింటారు? మాంసమే తింటారు. 1 నెల రోజులు మాంసం తింటారు అని చెప్పినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. 20వ వచనం, 1 నెల దినముల వరకు అనగా అది మీ నాసిక రంధ్రములో నుండి వచ్చి, అది అంటే ఏది? మాంసం. మీరు తిన్న మాంసము గొంతుకు వరకు వచ్చి మీకు అసహాయము పుట్టే వరకు దానిని తిందురు. యాలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవా నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏర్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమనుకునిరి? అందుకే మీకు నేనేం చేస్తాను? మాంసం పెడతాను అనేటువంటి మాట. మాంసం పెడతాను. 31వ వచనం చదవండి. తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేలును రప్పించి
పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ పక్కను దిన ప్రయాణం అంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసెను. దేవుడు గాలిని వీస్తే ఈ పూరేలు పక్షులు వచ్చేసి చక్కగా వారి పాలెంలో పడ్డాయట. అదే విషయం చెప్తా ఉన్నాడు. 32వ వచనం, కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినము లేచి ఆ పూరేళ్లను కూర్చుకొని చుండిరి. అక్కడ తక్కువ కూర్చుకునేవాడు 100 తూములను కూర్చుకునేను. తర్వాత వారు తమకు పాలెము చుట్టూ వారిని పరిచరి. తక్కువ కూర్చుకునేవాడు కూర్చుకునేవాడు తక్కువ కూర్చుకునేవాడు 100 తూములు. 100 తూములు అంటే తక్కువ ఏంటంటే 100. మరి తూములు అంటే లెక్క ఏంటో మనకు తెలదు, కానీ తక్కువ కూర్చుకున్నవాడు 100 కూర్చుకున్నాడట. మీ ఎక్కువ కూర్చుకున్నవాడు అంటే ఇంక ఇదే పని మీద ఉన్నారు. నిద్ర లేదండి, నిద్ర లేదండి. అక్కడ చెప్పాడు కదండి, ఆ రోజు మరుసటి రోజు ఆ తెల్లవారులు కొట్ట వీళ్ళు ఏం చేశారు, ఇంకా ఏరుకుని లోపల దాచేయటమే పులోమని. ఇశ్రాయేల్ పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఇశ్రాయేల్ పరిస్థితి 100 తూములు మూసేశారట. తక్కువ అంటున్నాడు మళ్ళీ. అది చాలా బీభత్సంగా ఉందండి ఇలా ఆలోచన. తర్వాత చదువుకుందామా ఏంటండి 33. ఆ మాంసం ఇంకా వారు పండ్ల సందున నుండగానే, ఆ మాంసం వారు తిన్న మాంసం ఇంకా పళ్ళ సందుల్లో ఉండగానే అది నవలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకునేను. యెహోవా తెగులు చేత వారు బహుగా బాధించారు. ఇశ్రాయేలు పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. ప్రియులారా, దేవుడి కోపం వచ్చిందండి. అంటే దేవునికి ఎందుకు కోపం వచ్చింది? దేవుడే కదా పెట్టింది అని అనుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు దేవుడే కదా పెట్టాడండి. ఆ పూరేల మాంసం పెట్టింది ఎవరు? దేవుడే కదా. పెడతానని చెప్పాడు, పెట్టాడు. మళ్ళీ కోపం ఎందుకు రావటం అనే ప్రశ్న రావచ్చు. ఎందుకు కోపం వచ్చింది అని అంటే, తినే ముందు నాయన ప్రయాణంలో ఉన్న మా బాధను నువ్వు గ్రహించి నోరు చప్పబడిపోతే మంచి మాంసం పెట్టావు నాయన, నీకు స్తుతులు అని ప్రార్థన చేసుకుని తినాలా? అసలు ప్రార్థన లేదు, దేవుడు లేడు. పెట్టినోడిని పక్కకు దోచేశారు. చూడండి తర్వాత 34వ వచనంలో, మాంసపక్షి గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కెబ్రోతు హత్తావా అని పేరు పెట్టును. హత్తావా అనేటువంటి పేరుకు అర్థం కింద ఇచ్చాడు చూడండి. మన పాఠానికి సంబంధించిన అర్థాన్ని ఇచ్చాడు. హత్తావా అనేటువంటి పేరుకి అర్థం ఏంటి? కింద పుట్టినట్లో దురాశ. దురాశ వలన ఎంత ప్రమాదకరమైన పరిస్థితి. బయలుదేరతాం ఐగుప్తు దేశం నుండి ఎక్కడికి బయలుదేరారు వారు? కానాను వాగ్దాన భూభాగానికి బయలుదేరారు. వాగ్దాన భూభాగాన్ని బయలుదేరారేమో కానీ దురాశ వలన మధ్యలోనే వారు పాతి పెట్టవలసి వచ్చినటువంటి, దురాశ వలన వారిని కప్పెట్టవలసి వచ్చింది, ప్రాణాలు పోయవలసి వచ్చింది. నిజమే, దేవుడు చెప్పినటువంటి మాట కరెక్టే. దురాశ గర్భము ధరించి పాపమున కంటే ఆ పాపం ఏం చేస్తుందో తెలుసా? మరణాన్ని తెచ్చిపెడుతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా ప్రియులారా? ఎన్నో సంఘటనలు మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటుంటాయి. ప్రియులారా, ఎన్ని ఎలాగున్నా పేదవారిని మోసం చేయకూడదండి. మనమైనా, లేకపోతే ఇంకొకరి ఫ్యాక్టరీలో ఉన్నవాడైనా, లేకపోతే పెద్ద ధనవంతుడైనా, మరి ఎవరైనా, లేకపోతే రైతైనా, ఏదైనా మనం ఇస్తే అని చెప్తే దాన్ని నెరవేర్చే ప్రయత్నంలో ముందుకు కొనసాగించవలసినటువంటి అవసరత ధర్మశాస్త్రంలో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట మనం చదువుకుంటూ ఉంటాం. 17వ అధ్యాయం సామెతల గ్రంథము 17వ అధ్యాయము. ప్రియులారా, మనము 15వ వచనాన్ని చదువుకుంటే ఒకసారి,
పేదలను వెక్కిరించేవాడు వారి సృష్టికర్తను నిందించేవాడు అనేటువంటి మాట అక్కడ మనకు కనబడతాం. పేదలను ఎక్కిరించేవాడు సృష్టికర్తనే, దేవుణ్ణే వెక్కిరిస్తాడు లేకపోతే నిందిస్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ప్రియులారా, ప్రసంగి గ్రంథంలో దురాశ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే వాడికి వాణిలా బ్రతకనివ్వదండి. దురాశ అనేటువంటిది ఏదైతే ఉందో వాడిలా బ్రతకనివ్వదు. ఈ దురాశ అనేటువంటిది ఇంకొకరితో పోటీపడి ఇంకొకలా బ్రతికించడానికి ప్రయత్నం చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రసంగి గ్రంథము మనం 3వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము మన జాగ్రత్తగా ప్రియులారా 13వ వచనాన్ని చదువుకోగలిగితే, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడి ఇచ్చు బహుమానమే అని తెలుసుకునిడి. భక్తుడు తెలుసుకున్నాడట, సొలొమోను భక్తుడు తెలుసుకున్నాడట. ఏం తెలుసుకున్నాడనంటే ఒక వ్యక్తి అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన, తన కష్టార్జితము అనేటువంటి మాట అక్కడ రాయబడ్డది చూడండి. తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అనేటువంటి సంగతి. మన కష్టార్జితం వల్ల ఏదో ఒక వస్తువు కొనుక్కోవటం, మన కష్టార్జితం వల్ల తినే వస్తువులను అయితేనో, ఇంటికి సంబంధించింది అయితేనో, ఒంటికి సంబంధించింది అయిదో, ఇది మన కష్టార్జితం వల్ల ఒకటి సంపాదించుకుంటే అది సుఖం అని చెప్తున్నాడు, అది ఆశీర్వాదకరం అని చెప్తున్నాడు, అది ఫలభరితమైనటువంటి స్థితి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. అలా కాకుండా మనం ఏం చేస్తామనంటే ఈ రోజున చూడండి, బయట లోకంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎన్నో బాధలు, ఎన్నో టెన్షన్లు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే వారి సంపాదనకు మించి ఎక్కువ వారు అప్పులు చేయటం. మొదటి తిమోతిలకు రాసిన మొదటి పత్రిక చూడండి, 6వ అధ్యాయము. ప్రియులారా, ఇవన్నీ ఆలోచించాలని నేను చెప్తున్నానే తప్ప మరొక ఉద్దేశం ఏమో కాదు. దురాశ వల్ల మనకు ముప్పు ఉంది, అందుకే జాగ్రత్త పడాలా. దురాశ లేని కుటుంబాలుగా మనం ఉండాలి, మనము మన కుటుంబాలు హాయిగా ఉండాలి, సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పాఠాన్ని మనం ఆలోచించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 6వ అధ్యాయం మొదటి పత్రిక మనము ప్రియులారా 9వ వచనాన్ని చదువుకుందామండి. ధనవంతుడగుటకు అపేక్షించేవాడు శోధనలోను ఉరులోను అవివేకయుక్తములను హానికరమునైన అనేక దురాశలలోనూ పడుదురు. ఏమవడానికి? ధనవంతులగుటకు అపేక్ష గలవారు, ఆశ కలిగినటువంటి వారు, దురాశ కలిగినటువంటి వారు శోధనలో పడతారట, ఊరిలో పడిపోతారట. వారు అవివేకులు అన్నాడు, ఆని వచ్చేస్తుంది అన్నాడు, అనేక దురాశల్లో పడిపోతారు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములను ముంచివేయును. ఏమండి, ఈ మాట నిజమా అబద్ధమా? నిజమే. దేవుడు అబద్ధాన్ని పెట్టడండి. అంటే నా పిల్లలు ఈ విషయాలు తెలుసుకోవాలా. నిజంగా ప్రియులారా, భర్త పనిలోకి వెళ్ళి భార్యలు దేవుని సన్నిధిలో గడుపుతారు కాబట్టి, ప్రార్థనలో గడుపుతారు కాబట్టి కొంచెం వారు చక్కగా ఉంటారు. భర్త పనిలోకి వెళ్ళి ఆ సంపదన భార్య చేతుల్లో పెట్టి, ఒకవేళ పిల్లలు కష్టపడేవారైతే పిల్లల గొట్ట కష్టాజీతాన్ని తల్లి చేతిలో పెట్టి, ఆ తల్లి ఏం చేయాలనంటే నిజంగా దైవికంగా బతికే తల్లి అయితే వాక్యానుసారంగా సంపాదనలో దశంభావం పక్కకి తీసి మిగతా ధనాన్ని చక్కగా ఈ నెలలో ఎన్ని చీట్లు ఉన్నాయి, లేకపోతే ఈ నెల కరెంటు బిల్లు ఎంత, పాలు బిల్లు ఎంత, ఇవన్నీ చూసుకున్నాం చాలా హ్యాపీగా బ్రతికేస్తుంది నా కుటుంబం. దురాశ అనేటువంటిది పొరపాటున మన జీవితంలోనికి వస్తే, భర్త హృదయంలో కానీ భార్య హృదయంలో కానీ వస్తే దానివల్ల ముప్పే అని చెప్తున్నాడు. మరోసారి ఆ మాట చదువుకున్న ఆఖరి మాట,
అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. అట్టివి అంటే దురాశ వల్ల ఎంత ముప్పు ఉందో దయచేసి నా తల్లులు గమనించాలి, నా సోదరులను గమనించాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సోదరి, ఈ విషయాలన్నీ మనం గమనించాలి. 2వ పత్రిక, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో మరొక మాట మనం చదువుకోబోతా ఉన్నాం. పాపభరితులై నానా విధములైన దురాశ వలన నడిపింపబడి, నానా విధములైన దురాశల వలన, దురాశ ఒక యాంగిల్లోనే రాదట, నానా విధాలుగా వస్తుంది నిన్ను నాశనం చేయడానికి, నీ కుటుంబాన్ని ఈదిన పెట్టడానికి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ ఈడ్చుకొనుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలోకి వచ్చి, ఫస్ట్ ఈ దురాశ ఎవరిలోకి వస్తుంది అంటే మగోళ్ళలోకి రాదట. అక్కడ చాలా ఎంత క్లియర్, మగోళ్ళలోకి రాదట, ఆడోళ్ళలోకి వస్తుందట. ఈ దురాశ వచ్చినప్పుడు ఆ ఏమి ఫస్ట్ అవ్వమ్మ అలాగే అన్నది, ఏమండి ఫస్ట్ డైలాగ్ ఇలాగే అన్నది ఆవిడ, ఏమండి మీకు పండు తెచ్చానండి అంటే, ఏం పండే ఎక్కడదే రోజు తింటున్నాం కదా ఆ పండ్లేనా అని అంటాం మానేసేసి మనోడు గీరేసేసాడు. వెంటనే తినేసాడు. ఆగి ఆలోచించి ఎక్కడది ఏటని అడిగితే బాగుండు, బలి తెచ్చేసింది బలి పెట్టేసింది అనుకుని చాలా టాన్స్ అమ్మ అన్నాడు, అంతే తినేసాడు. ఏమండి ఫస్ట్ అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో జొచ్చి వారిని చెరపట్టి ఏం చేస్తుందట, ఈడ్చుకుని పోతుందట. ఈ దురాశ ఫస్ట్ నెమ్మదిగా ప్రవేశిస్తుంది ఇంట్లో. అవివేక హృదయము కలిగినటువంటి స్త్రీల హృదయంలోనికే ప్రవేశిస్తుంది. అక్కడ నుండి ప్రారంభమై నెమ్మదిగా ఇంట్లోంచి అందరిని బయటకు లాగుతుందట. లాగుతుందా? ఎందుకు లాగో, బ్రహ్మాండంగా లాగుతుంది. దురాశ వల్ల ముప్పు ఉంది, దురాశ వల్ల ముప్పు ఉంది. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ప్రియులారా. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గల వారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన వారికి మాత్రమే వీళ్ళు సమయాన్ని ఇస్తారు. ఇప్పుడు ఇలాగ మంచి విషయాలని చెప్తుంటే, వెచ్చన్నయ్య గారు మంచోడు కదండి, ఆయన మంచోడు కాదు, ఒకప్పుడు బాగా చెప్పేవాడు కానీ ఇప్పుడు మంచి చెప్పడం లేదు, ఆయన మంచోడు కాదు. మరి ఎవరు కావాలా? దురాశలకు అనుకూలమైన విషయాలు చెప్తున్నారు అనుకో, అబ్బా ఎంత ఇనిపింపుగా ఉందో సేవకి. కుటుంబం మొత్తం దేవునిలో గడపడానికి ప్రయత్నం చేయండి, ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేయండి. మీ కష్టార్జితంలో ఫస్ట్ ఆ సంపదలో తొలి భాగాన్ని దశభాగం రూపంలో దేవునికి ఇవ్వండి. ఆ సంపదను దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడో చూస్తాడు అని విషయాలని చెప్తున్నాం అనుకో, మనకి ఇనిపింపుగా లేదండి, అనవసరంగా గుళ్ళకి వెళ్ళాను కానీ ఇవాళ నాకు ఏం సూట్ అవ్వలేదండి, ఈ ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది పైకానపోయినా. అమ్మ మనిషి ఉన్నంతకాలం పౌరుషంగా బ్రతకాల, ఎప్పుడు చచ్చిపోతామో తెలదు. ఫుల్గా తినండి, తాగండి. ఇది ఎలాగుంది? చాలా బాగుందిరా, ఆయన పెట్టకపోయినా మంచిగా చెప్పాడు. ఈ మాటలు చాలా బాగున్నట్టుగా అనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మన కుటుంబాలు బాగోవాలి దేవుని సన్నిధిలో. మన కుటుంబాలు, మన పిల్లల పరిస్థితి బాగోవాలంటే చాలా తెలివితేటలుగా మన సంసారాలు కానీ మన కుటుంబాలు గారు దిద్దుకోవాలి. ఆ కుటుంబాలను నాశనం చేయడానికి చిన్నగా ప్రారంభమయ్యేదే దురాశ. అందుకే ఈరోజు మన పాఠం ఏంటి? గర్భము ధరించిన దురాశ. ఒకవేళ నీలో చిన్న స్థాయిలో ఒకవేళ ఈ దురాశ గర్భవతిగా ఉంటే చాలా ప్రమాదం. ఎప్పటికప్పుడు కంటది, ఇది పాపాన్నే కంటది కంటే. ఆ పాపం అంచులంచులు ఎదిగి మరణాన్ని తెచ్చిపెడుతుంది నీకు, నీ కుటుంబానికి. దానివల్ల మనకి వినాశనమే తప్ప మేలు అనేది ఏ కోసానీ లేదు, దురాశ వలన అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆఖరిగా ఒకే ఒక వాక్యాన్ని చదువుకుని మనం ముగించుకోబోతా ఉన్నాము. చూడండి, యోధా పత్రిక 16వ అధ్యాయంలో వారు, యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది.
ఏమండి 16 వచనము, వారు తమ దురాశల చెప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సొనుగువారును తమ గతిని గూర్చి నిందించువాడినై ఉన్నారు. వారు నోరు డంబమైన మాటలు పలుకను. వారు తమ దురాశల చెప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడతారట. ఎంత దారుణమైన పరిస్థితి ఇది. మనుషులను కొనియాడతారు, దేవుని కొనియాడాలి. వాస్తవానికి ఒక వ్యక్తి దేవుని కొనియాడాలి, దేవుణ్ణి వెంబడించాలి, మనుషులను కాదు. ప్రియులారా, మనుషులను కాదు మనం వెంబడించేది, దేవుని వెంబడించాలి. ఇక్కడ అదే విషయాన్ని జ్ఞాపకం, దురాశ వలన మనుషులను వెంబడించడం ద్వారా జీవితాలు పతనమైపోతున్నాయే తప్ప అద్భుతమైన రీతిలో ఉండలేకపోతా ఉన్నాయి. నువ్వైనా నేనైనా వెంబడించవలసి వస్తే ఎవరిని వెంబడించాలో చెప్పండి. ఆఖరిగా దేవుణ్ణి మాత్రమే వెంబడించాలి. దేవుణ్ణి పట్టుకుని దేవుని వెంబడించగలిగితే మన జీవితాలు బాగుంటాయి, మన కుటుంబాలు బాగుంటాయి. మనుషులను వెంబడించడానికి గల కారణం ఏమిటంటే దురాశ. మనుషులను వెంబడించడం ద్వారా నేను బాగుంటానేమో అనేటువంటి భ్రమలోకి వెళ్ళిపోవటం వల్ల పాపం వారు వారు తోగుకుంటున్నారనేటువంటి విషయాన్ని మర్చిపోతా ఉన్నారు. నేననే సరే దేవుణ్ణి మాత్రమే వెంబడించాలి. అది నష్టమైన, కష్టమైన, సంతోషమైన, బాగున్నా బాగుపోయినా దేవుణ్ణి పట్టుకుంటే ఈరోజు కాకపోతే రేపైనా దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను లేపేస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడండి, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ప్రియులారా, నేను చెయ్యెత్తమంటాను, అందరూ ఎత్తండి ఒకసారి. మాలో దురాశ ఉంది అన్నవాళ్ళు చెయ్యెత్తండి. అదేంటండి ఎవరు ఎత్తలేదేంటి? మాయ అర్థమైందా? దురాశ ఎవరికి లేదా? చాలా సంతోషం. ఉండకూడదు, అస్సలు ఉండకూడదు, దరిదాపులుగా ఉండకూడదు. మనలో కానీ మన ఇంట్లో కానీ దరిదాపులు దాని ఆనవాళ్ళు కూడా కనపడకూడదు. కనపడితే ప్రమాదం, చాలా పెద్ద ప్రమాదం. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలుగా ఉందాం, ఆశగల బ్రతుకుదాం. ఆశగల హృదయములను దేవుడు ఏం చేస్తాడట? తృప్తిపరుస్తాడు. నా ఆశ నా దేవుడు తీరుస్తాడనే నమ్మకం. మందిరం పట్ల నాకు ఆశ ఉంది, నా కుటుంబం పట్ల ఒక ఆశ ఉంది, మన సంఘ బిడ్డల పట్ల నాకు ఆశ ఉంది, మనం చేసే పరిచర్య పట్ల నాకు ఆశ ఉంది. దురాశ లేదు, ఆశ ఉంది. ఈ ఆశలన్నీ దేవుని తీరుస్తూ ఉన్నాడు. ఇంకా రాబోయే కాలంలో దేవుని మందిరంలో చెప్తా ఉన్నాను, చాలా అద్భుతంగా మన సంఘం ఉండబోతూ ఉంది. సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబము చాలా అద్భుతమైన రీతిలో దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఎందుకనంటే మరి నిజమైనటువంటి సంఘములో, నిజమైనటువంటి వాక్యములో, నిజమైన పరిచర్యలో వారు కట్టబడతా ఉన్నారు, వాడబడతా ఉన్నారు. అందుకే ప్రియులారా, మన కష్టార్జితము దేవుడు ఆశీర్వదించునుగాక, మన కుటుంబాన్ని దేవుడు అంచులంచులుగా దీవించునుగాక. అందరికీ వందనాలు.